యంత్రయుగం మొదలై చాలా కాలమైంది. ఇప్పటికే మన చుట్టూ ఎన్నో మెషిన్స్ చూస్తూ ఉన్నాం. అయితే రోబోట్ అనేది ఓ ఉన్నత స్థాయి యంత్రం అని చెప్పాలి. అది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, ఒక ప్రాక్టికల్ టూల్. దీనికి పవర్తో పాటు స్కిల్ కూడా ఉంటుంది, పనితో పాటు సెన్స్ కూడా ఉంటుంది. ఏఐ వచ్చిన తర్వాత రోబోట్ల శక్తి పెరిగిపోయింది. రోబోట్ అనేది తెలివైన సర్వెంట్ మాదిరిగా, కోవర్కర్ మాదిరిగా పనిలో మనకి సాయం చేస్తుంది. అందుకే కొన్ని రోబోట్స్ని కోబోట్స్ అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ హ్యూమనాయిడ్ రోబోట్ ఈ అట్లాస్. పూర్తి ఎలక్ట్రిక్ రోబోట్ ఇది. తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చురుగ్గా పనిచేస్తుంది. క్రీడా నైపుణ్యం కూడా కలిగి ఉంటుంది. ఒకప్పుడు రోబోట్లకి అసాధ్యం అనుకునే ఎన్నో కఠినమైన శారీరక క్రియల్ని కూడా ఇది చేసి చూపిస్తుంది. ఎదుట ఉన్న వస్తువుని గుర్తించడం, తన ముందున్న ప్రదేశం తాలూకు ఎత్తులోతు గుర్తించి కరెక్ట్గా దూకడం, పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఒక మానవ కూలీ మాదిరిగా బరువైన వస్తువుల్ని ఎత్తి పైకి కిందకి విసరగలదు. కరెక్ట్గా నేల మీద ప్లేస్ చేయగలదు. ఇక స్పాట్, బోస్టన్ వాళ్ళు తయారు చేసిన ఈ 4 కాళ్ళ రోబోట్ ని ఇప్పటికే పరిశ్రమల్లో వాడుతున్నారు. ఇది చిన్న చిన్న పనులు చేయడం మాత్రమే కాదు, పర్యవేక్షణ కూడా చేస్తుంది. తాను ఉన్న సైట్ ని గమనిస్తుంది, అక్కడున్న విషయాల్ని సేకరించి సమాచారం అందిస్తుంది. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఇది తనిఖీలు చేయగలదు. ఇక 2 చక్రాల మీద కదిలే రోబోట్ హ్యాండిల్. ఇది వేగంగా, కరెక్ట్గా, సమర్థవంతంగా కదలగలదు. వస్తువుల్ని ఇటు అటు ఈజీగా చేరవేయగలదు. ఫ్యాక్టరీ స్టోర్లలోనూ గిడ్డంగుల్లోనూ మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం దీన్ని తయారు చేశారు. ఇలాగే స్ట్రెచ్ అనే మరో రోబోట్ కూడా ఉంది. వేర్ హౌసుల్లో పెట్టెల్ని కదిలించడం, లోడింగ్, అన్లోడింగ్ ఇలాంటి పనులన్నీ ఇది చేయగలదు. ఇక కఠినమైన భూభాగాల్లో ప్రయాణించే బిగ్ డాగ్ అనే 4 కాళ్ళ రోబోట్ ని కూడా బోస్టన్ డైనమిక్స్ వాళ్ళు తయారు చేశారు. ఇది మిలిటరీ రక్షణ అవసరాల కోసం రూపొందింది. కేవలం బోస్టన్ యూనిట్రీ మాత్రమే కాదు, మరెన్నో టెక్ కంపెనీలు రోబోట్లని నిర్మిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ముఖ్యమైన కంపెనీల పేర్లు చెప్పుకున్నా ఆ జాబితా పెద్దగానే ఉంటుంది. హ్యాన్సన్ రోబోటిక్స్, సాఫ్ట్ బ్యాంక్ రోబోటిక్స్, ఎజిబిలిటీ రోబోటిక్స్, యూనివర్సల్ రోబోట్స్, ఫానక్, కార్బన్ రోబోటిక్స్, యాస్కావా ఎలక్ట్రిక్ కార్పొరేషన్, హోండా, ఓపెన్ ఏఐ, ఐ రోబోట్, టెస్లా, యాప్, కుకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో రకం రోబోట్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని కంపెనీలు ఎంటర్టైనింగ్, ఎడ్యుకేషన్ రోబోట్ల మీద ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీ రోబోట్లని నిర్మిస్తుంటే మరికొన్ని కంపెనీలు రక్షణ రోబోట్లని నిర్మిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు వ్యవసాయ రంగానికి పనికొచ్చే రోబోట్లకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ రోబోటిక్స్ తయారు చేసిన ఈ రోబోట్ చూడండి. వ్యవసాయ రంగంలో దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కలుపు మొక్కల్ని తీయడంలో దీన్ని మించింది లేదని అంటున్నారు. అంతేకాదు, పొలంలో విత్తనాలు వేయడం, రసాయనాల పరిశీలన ఇలాంటి అన్ని అవసరాల కోసం మంచి మంచి రోబోట్లు తయారవుతున్నాయి. ఎయిస్ట్ అనే జపనీస్ కంపెనీ చేసిన హెచ్ఆర్పి 5P అనే ఈ రోబోట్ చూడండి. ఇది 2018లో తయారైంది. పెద్ద పెద్ద వస్తువుల్ని కూడా ఇది డీల్ చేయగలదు. ముఖ్యంగా వస్తువు తాలూకు మెటీరియల్ని, బరువుని గుర్తించి ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక యాప్ కంపెనీ తయారు చేసిన ఎమి అనే ఈ రోబోట్ చూడండి. ఇది ఒక కోబోట్. ఫ్యాక్టరీలో మనిషితో పాటే కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా స్క్రూలు బిగించడం లాంటి పనుల్లో ఎంతో బలమైన, సూక్ష్మమైన సామర్థ్యం దీనికి ఉంది. అయితే రోబోట్ల విషయంలో ఇండియా కూడా ముందుందనే చెప్పాలి. ఆ మధ్య చాలా కాలం క్రితమే కేరళ వాళ్ళు సాయాబోట్ అనే ఒక రోబోట్ తయారు చేశారు. తర్వాత దీని పేరుని కేపీ బాట్ అని మార్చారు. ఇది కూడా ఒక కోబోట్ లాంటిదే. నేరస్తుల్ని పట్టుకోవడంలో ఇది పోలీసులకి హెల్ప్ చేస్తుంది. దీన్ని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఉంచుతారు. అక్కడ ఎవరైనా నేరస్తులు కనబడితే గుర్తించి ఇది పోలీసులకి సమాచారం ఇస్తుంది. ఇలాగే రోబోట్లని ప్రాక్టికల్ గా ఎన్నో మంచి విషయాలకి వాడుకోవచ్చు. అయితే వీటిని మంచి కోసమే ఉపయోగించాలి అంటే మాత్రం పటిష్టమైన చట్టాలు తప్పనిసరి.